హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు టమాటా ఫీల్డ్‌లో ఉన్నాము. చూడండి, ట్రెల్లిస్ పద్ధతిలో మనము ఈ సమ్మర్ టమాటాని సాగు చేసినాం. చూడండి, ఆల్రెడీ ఇప్పుడు టమాటా తోట దగ్గర ఉన్నాం. మొక్కలు చూపెడుతున్నాము. ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉంది టమాటా. ఇప్పుడు సమ్మర్‌లో వేశాము మనము. ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉంది. ట్రెల్లిస్ పద్ధతి అంటే ఈ విధంగా మధ్యలో మనము కట్టెని వేసి దానికి పైన తాడు అనేది కట్టాము. ఇప్పుడు ఈ మొక్కని మనము ఇది చూసుకున్నట్లయితే దీనికి ఫ్లవరింగ్ ఉంది. అలాగే పైన ఉన్నటువంటి తాడిని కట్టినాము. దానికి ఒక తాడిని మనము వేలాడదీసినాం. ఇలాగే డైరెక్ట్ ఈ కొమ్మలనేది ఈ తాడు ద్వారా పైకి పాకడం జరుగుతుంది అలా. అదేవిధంగా ఇవి కాయలు కూడా పట్టింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపెడుతున్నాను మీకు ఈ కాయలు. ఈ కాయలనేది డైరెక్ట్ భూమికి ఆనుకోకుండా కింద మనం ఇలా కింద పెట్టుకున్నట్లయితే భూమికి ఆనుకొని దాని కాయ కింది భాగంలో కొన్ని మచ్చలు ఏర్పడతాయి. కుళ్ళు తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రెల్లిస్ పద్ధతిలో ఇలా కాయ అనేది పైకే ఉంటాయి. ఈ కాయ పైకి ఉంటది. భూమి కింద ఆనుకొని ఉండవు, పైకి ఉంటది. అలాగే ఇప్పుడు ఇంత హైట్‌లో మనము తాడుని కట్టినాం. దీనికన్నా పైన హైట్‌లో కూడా కట్టొచ్చు. మొక్కని చూసి మనము మొక్క ఎంతవరకు పెరుగుతది, దానికి ఒక 2, 3 ఫీట్ పైకి వరకు మనం కట్టుకున్నట్లయితే ఈ విధంగా ఈ మొక్కలనేది పైకి పాకడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే కాయ అనేది పరిమాణం పెరిగి కాయ క్వాలిటీ డెవలప్‌మెంట్ అయితది. ఈ పద్ధతిలో మనము సాగు చేసుకున్నట్లయితే తెగులేముండవు, తెగులు రావు. అదేవిధంగా క్వాలిటీ అనేది డెవలప్‌మెంట్ అయితది ఈ కాయకి. కావున ఈ పద్ధతిలో మనము సమ్మర్‌లో కానీ, తర్వాత ఖరీఫ్‌లో కానీ ఇలా సాగు చేసుకున్నట్లయితే కాయ పరిమాణం, అదేవిధంగా కాయ క్వాలిటీ, కాయ డెవలప్‌మెంట్ బాగా జరుగుతది. మనకు ఎక్కువ దిగుబడి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ మ్యాంగో తోటల్లో మధ్యలో ఖాళీ ఉన్న ప్రదేశంలో మనము టమాటా వేసి ఈ మనకు తాడుని కట్టి పెట్టాము ట్రెల్లిస్ పద్ధతిలో. చూడండి, ఈ ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. రాబోయే కాలంలో అగ్రికల్చర్కి సంబంధించిన ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ కొరకు. కాబట్టి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయడం మంచిది. ధన్యవాదం.